చూడండి 1K టేక్ ఆఫ్ అండి. సో ఒక్క బటన్తోనే మా వాడు డ్రోన్ లేపు గాలి నిలచోబెట్టాడు అనమాట. కొత్త డ్రోన్ మా డాడీతో పాటు ఎగరేస్తాం చూడండి. ఈ డ్రోన్లన్నీ మీకోసమే తెచ్చాను. వచ్చేసాను రా బుల్లోడా, ఈసారి మీకోసం తెచ్చేసాను 998 మ్యాక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రష్లెస్ మోటార్ డ్రోన్ అనమాట. ఇంతవరకు కూడా మనం చాలా రకాల బ్రష్లెస్ మోటార్స్ తెచ్చాం, బట్ చాలా మంది తక్కువ బడ్జెట్లో తెండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకోసం అని చెప్పేసి, మీ పిల్లల కోసం అని చెప్పేసి ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రష్లెస్ మోటార్స్ డ్రోన్ అండి. ఇది చూడండి, దీని ఫినిషింగ్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ దీనికి మోటార్స్ చూడండి, కాపర్తో వస్తుంది, బ్రష్లెస్ మోటార్స్ అనమాట. ఓకే, చాలా బాగుంటుందండి. మీరు ఫ్లై చేయడానికి కానీ, మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి, మీ పిల్లలు కూడా ఫ్లై చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ డ్రోను. దీంతో ఒక ఫ్లయింగ్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ అనేది నేను మీకు మొత్తం చూపిస్తానండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే దీనికి ఆప్టికల్ ఫ్లో లొకేషన్ ఉంటుందన్నమాట, అది కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ ఈ డ్రోన్ మీ చిన్నపిల్లలతో కూడా మీరు ఫ్లై చేయించండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. ఈ డ్రోన్ కూడా మా బొడ్డోడితో కూడా నేను ఫ్లై చేయించాను, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మా వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇంతవరకు కూడా మా పేజీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను తెస్తూనే ఉంటాను. అండ్ మంచి డీల్ కూడా ఇస్తానండి ఈ డ్రోన్కి. దీని ప్రైస్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. చాలా బాగుంటుందండి ఈ డ్రోన్. అండ్ ఒకసారి ఫ్లై చేసి చూపిద్దాం. ఫస్ట్ మీరు డ్రోన్ ఆన్ చేసుకోండి. ఓకే, సౌండింగ్ ఇలా వస్తుంది. ఆ తర్వాత మీరు రిమోట్ ఇలా ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసుకున్న తర్వాత మీరు డ్రోన్ మీకు ఆపోజిట్లో ఉండాలండి. సో డ్రోన్ ఇలా పెట్టండి. అండ్ జాయ్ స్టిక్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఇలా మీరు రౌండ్ చేస్తే అక్కడ కనెక్ట్ అవుతుందండి. ఈ డ్రోన్ ప్లే చేయడం చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరే కాదు, మీ పిల్లలు కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇందులో చాలా మంచి ఫీచర్ ఉందండి. 1K టేక్ ఆఫ్ అండ్ 1K ల్యాండింగ్ అండి. ఈ బటన్ నొక్కుంటే డ్రోన్ అనేది మీకు ఒకసారిగా లేచి అలా నిలబడుతుందండి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. జస్ట్ ఇవ్వండి, చూడండి. డ్రోన్ చూసారా, లేచి అలా నిలబడింది. 1K అండి, జస్ట్ 1K చేశాను, లేచి అలా నిలబడిందండి. చాలా స్టెబిలిటీగా ఉంటుందండి డ్రోన్. నేను ఇంకేం ఆప్షన్ తీసుకోలేదు, జస్ట్ 1 బటన్ మాత్రమే నొక్కాను. ఓకే, అండ్ ఇంకో బటన్ అండి 1K ల్యాండింగ్ అన్నమాట. ఇది నొక్కాను చూడండి, 1K ల్యాండింగ్. అండ్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి, జస్ట్ 1K టేక్ ఆఫ్ అండి. చాలా బాగుందండి. మీరు కానీ మీ పిల్లలు కానీ ఫ్లై చేయడం చాలా సింపుల్ అండి. అండ్ చూడండి మీకు. అండ్ అవుట్డోర్లోకి వెళ్దాం, మనం అవుట్డోర్లోకి వెళ్ళి మనం ఫ్లై చేద్దాం. అండ్ స్పీడ్ చాలా బాగుంటుందండి. అండ్ దీనికి ఆప్టికల్ ఫ్లో లొకేషన్ ఉంటుందండి, మీకు చూపిస్తాను చూడండి. చూసారా, ఆప్టికల్ ఫ్లో లొకేషన్ అండి. సో ఆ లొకేషన్లోకి అది వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఆప్టికల్ ఫ్లో లొకేషన్ అండి. అండ్ ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలోన ఇలాంటి మంచి మంచి ఫీచర్స్, ఇంత స్టెబిలిటీ డ్రోన్ మన JVS స్మార్ట్ జోన్లో 998 మ్యాక్స్ అండి రెడీగా ఉందండి. మన వెబ్సైట్ మన jvssmartzone.com అని చెప్పేసి అందులో ఉంటుంది. సో మీరు అక్కడి నుంచైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. అలాగే మన నెంబర్ ఉందండి, మన నెంబర్ కూడా మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి, లేదా వాట్సాప్లో నెంబర్కి మీరు మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఓకే, అండ్ దీని ఫ్లయింగ్ టైం అండి మీకు 10 to 12 minutes వరకు మాత్రమే వస్తుందండి. మీకు సింగిల్ బ్యాటరీతో వస్తుందండి. దీని ప్రైస్ మీకు జస్ట్ 1,999కి మీకు ప్రొవైడ్ చేస్తానండి. జస్ట్ 1,999కే. చాలా మంచి డ్రోన్ అండి. ఆల్ ఓవర్ ఇండియా నేను డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి. మీకు మీ పిల్లలకి ఎక్స్పీరియన్స్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ డ్రోన్ అండి. దీనికి డ్యూల్ కెమెరా కూడా వస్తుంది అనమాట. దీని వీడియో క్వాలిటీ, ఫ్లయింగ్ క్వాలిటీ ఒకసారి మనం అవుట్డోర్లోకి వెళ్దాం. అవుట్డోర్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. మీకు నచ్చితే నాకు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి, లేదా మన వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఆర్డర్ చేసుకోండి. చాలా బాగుందండి. చాలా సేపటి నుంచి డ్రోన్ అలాగే ఉందండి. మంచి డ్రోన్. ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రష్లెస్ మోటార్ డ్రోన్ అనమాట. ఓకే, మనం ల్యాండ్ చేసేద్దాం సింపుల్గా. ఓకే అండి, ఇప్పుడు మనం అవుట్డోర్లోకి వచ్చాం. అవుట్డోర్లోకి వచ్చి మనం ఈ డ్రోన్ అనేది మనం ఫ్లై చేద్దాం. అండ్ ఒకసారి బాక్స్ కూడా మనం అన్బాక్స్ చేద్దాం. బాక్స్ కంటే లోపల ఏమి ఇచ్చాడు, ఈ కంటెంట్ మొత్తం ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఇలా రండి. బాక్స్ బయట మీకు 998 మ్యాక్స్ అని ఇలా ఇచ్చాడండి, ఫోల్డబుల్ డ్రోన్ అని చెప్పేసి. అండ్ ఇంకో సైడ్ మీకు బ్రష్లెస్ మోటార్ని హైలైట్ చేస్తున్నాడు. ఒకసారి అన్బాక్స్ చేస్తాను. ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుందండి. రిమోట్ ఇస్తాడండి, జాయ్ స్టిక్స్ పట్టుకో, సేఫ్టీ గార్డ్స్ అనమాట, 4 వైపులా కూడా పెట్టుకోవాలి. అండ్ డ్రోన్ అండి. డ్రోన్ మీకు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రొఫైలర్స్ ఇస్తాడు. అండ్ మీకు స్క్రూ డ్రైవర్ ఇస్తాడండి, ఛార్జర్ ఇస్తారనమాట. ఓకే, 4 మీకు ఎక్స్ట్రా బ్లేడ్స్ ఇస్తాడు, ప్రొఫైలర్స్ 4 ఇస్తున్నాడండి. అండ్ యూజర్ మాన్యువల్ ఇస్తాడండి. సో బాక్స్ కంటెంట్ అంటే ఇంతేనండి. ఓకే, డ్రోన్ చూడండి. డ్రోన్ మనకి ఫోల్డబుల్ డ్రోన్ అనమాట. సో చూడండి, దీని ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో.
అండ్ మోటార్స్ అండి బ్రష్లెస్ మోటార్స్ వస్తాయన్నమాట. అండి ఓవరాల్గా మీకు బాడీ అయితే ఇలా ఉంటుందండి. అండ్ మీకు బ్యాటరీ ఒకటి ప్రొవైడ్ చేస్తాడండి. సో దీనికి ఈ డ్రోన్కి అయితే మీకు సింగిల్ బ్యాటరీ వస్తుందండి. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను, సౌండ్ చూడండి. సో సౌండింగ్ చూసారా, ఇలా సౌండింగ్ వస్తుందన్నమాట. ఒకసారి మీకు నేను ఫ్లై చేస్తానండి. ఫ్లై చేసి దీని వీడియో క్వాలిటీ, ఫ్లయింగ్ క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చేసిన తర్వాత ఫస్ట్ మీరు డ్రోన్ ఆన్ చేస్తారండి. డ్రోన్ ఆన్ చేసిన తర్వాత మీరు రిమోట్ అనేది ఆన్ చేయాలి. ఇలా డ్రోన్ మనం పెట్టేసిన తర్వాత డ్రోన్ బ్యాక్ సైడ్ మనం నిలబడాలండి. సో అలాంటప్పుడే మీకు కంట్రోల్స్ అనేవి మీ కంట్రోల్స్ ఉంటాయన్నమాట. అండ్ మీకు ఇది ఆన్ చేసిన తర్వాత కొన్ని బ్రష్లెస్ మోటార్స్ డ్రోన్స్ డైరెక్ట్గానే ఇలా అంటే కనెక్ట్ అయిపోతాయండి. బట్ ఇవి కొలాబరేట్ అవ్వాలంటే మీకు ఇలా మనం సర్కిల్లో కొట్టాలన్నమాట. కొడితే మీకు అది కనెక్ట్ అవుతుంది. అండ్ ఒకసారి మీకు నేను జస్ట్ 1 key టేక్ ఆఫ్ అనేది చూపిస్తాను చూడండి. చూసారా, 1 key టేక్ ఆఫ్ అనమాట. సో ఆ బటన్ నొక్కగానే మీకు డ్రోన్ అలా లేచి నిలబడుతుందండి. ఆ తర్వాత మనం డ్రోన్ అనేది ఆపరేట్ చేయొచ్చండి. ఇంకొంచెం పైకి లేపుతానండి, వెనక్కి వెళ్ళి తగ్గించు. ఓకే, నేను జస్ట్ అలా లేపేసి అలా ఉంచానండి. స్టెబిలిటీ కూడా చూడండి. ఓకే, చిన్నపిల్లలతో మీరు ఎప్పుడైనా ఫ్లై చేయించాలనుకున్నప్పుడు మీరు దీనికి సేఫ్టీ గార్డ్స్ ఇస్తారండి. సో అవి పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట. ఇంట్లో మీరు ఫ్లై చేసేటప్పుడు, చిన్నపిల్లలు చదివించేటప్పుడు ఇక్కడ మీరు సేఫ్టీ గార్డ్స్ పెట్టుకోండి. ఒకసారి మనం రేంజ్ టెస్ట్ చేద్దాం, మనం చాలా దూరం పంపిద్దాం. ఇవి చూడండి, మీరు డ్రోను ముందుకు పంపించాలంటే ఇది నొక్కాలండి. అండ్ బ్యాక్ అంటే ఇదండి. అండ్ మీకు చూడండి హెడ్ అనేది తిప్పాలంటే అలా తిరుగుతుంది అన్నమాట హెడ్. ఓకే, దగ్గర చూపించి చుట్టూ తిరిగింది చుట్టూ. డ్రోన్ చూడండి చాలా స్టెబిలిటీగా ఒకే దగ్గర అలా ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా. అండ్ మనం ఇప్పుడు రేంజ్ టెస్ట్ చేద్దాం ఒకసారి. ఇలా రండి. హైట్ కూడా పంపిస్తున్నాను చూడండి. చాలా దూరం పంపిస్తున్నాను. చాలా స్టేబుల్గా అలాగే వెళ్ళిపోతుందండి. చూసారా, చాలా అంటే చాలా దూరం వెళ్తుంది. మీకు పైకి పంపిస్తాను, పైకి లేపుతాను చూడండి. చూసారా, మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, చాలా దూరం వెళ్ళిందండి. అండ్ స్టెబిలిటీగా అక్కడే ఎలా ఉందండి. డ్రోన్ కూడా మీకు రిటర్న్ తీసుకొస్తాను చూడండి. చాలా సింపుల్ అండి. మీరు పిల్లలు కానీ మీరు కానీ ఒక ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీ పిల్లలు కానీ మీరు కానీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి. ఒక బడ్జెట్ లెవెల్లో ఒక డ్రోన్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని ది బెస్ట్ చాయిస్ అండి. దీని ప్రైస్ కూడా మీకు జస్ట్ 1,999కి మీకు ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ 1,999కి మీకు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మన వెబ్సైట్ ఉంటుంది కదా, మన వెబ్సైట్ ద్వారా మీరు బుక్ చేసుకోండి. లేదంటే కింద నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. ఓకే, చూడండి స్టెబిలిటీగా చాలాసేపు నుంచి ఇలాగే ఉంటుంది. ఓకే, ఇంకోసారి మీకు నేను రేంజ్ టెస్ట్ చేద్దాం. చూడండి, చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అండ్ కంట్రోల్స్ కూడా మీరు మిస్ అవుతాయి అనుకుంటున్నారేమో, కంట్రోల్స్ కూడా మిస్ అవ్వు. అండ్ సేఫ్గా మీకు కనెక్ట్ కూడా వచ్చేస్తుంది. చూడండి, పైకి లేపుతున్నాను. చూడండి, నా పైకి వచ్చేసింది డ్రోను. చూడండి, చాలా బాగుందండి డ్రోను. ఇప్పటికీ నేను 2 times పంపించాను. సో దీని బ్యాటరీ అనేది చిన్నదైనా సరే చాలాసేపు అలాగే ఉంది. చాలా బాగుందండి. అండ్ బ్యాటరీ నేను 2 times వరకు లాంగ్ డిస్టెన్స్ పంపించాను. బ్యాటరీ కూడా బ్యాకప్ బాగానే వచ్చింది. ఇంకా బ్యాటరీ ఉంది. మనం ఇంకోసారి రేంజ్ టెస్ట్ మళ్ళీ చేద్దాం, ఎంతసేపు బ్యాటరీ వస్తుంది అనేసి. ఓకే, మా బొడ్డోడు చాలాసేపు నుంచి డాడీ నేను కూడా ఫ్లై చేస్తానని చెప్పేసి అంటున్నాడు. సో ఇది చిన్నపిల్లల డ్రోన్ కాబట్టి నేను వాడి చేత కూడా మనం ఒకసారి ఫ్లై చేద్దామండి. ఒకసారి ఫ్లై చేయమను. ఒకసారి రాంచి చూడండి, 1 key టేక్ ఆఫ్ అండి.
సో ఒక్క బటన్తోనే మా వాడు డ్రోన్ లేపు గాలు నిలచోబెట్టాడు అనమాట. చూడండి స్టెబిలిటీగా ఒకే దగ్గర అలా ఉందండి. చూడండి చాలా బాగా ఫ్లై అవుతుందండి, స్టేబిలిటీగా ఒకే దగ్గర ఇంచు కూడా కదలలేదు. అండ్ మా బొడ్డోడు కూడా విచిత్రంగా చూస్తున్నాడు. నొక్కుతావా ఇంకా? ఏం నొక్కుతావు? హైట్ పంపిస్తావా ఫ్రంట్ పంపిస్తావా? ఫ్రంట్కి పంపించాలంటే ఇది నొక్కుతావు, హైట్ పంపించాలంటే ఇది నొక్కుతావు. 1 by 1 మెల్లిమెల్లిగా నొక్కాలన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు ముందుకు పంపించి అది నొక్కు. చూడండి మా బొడ్డోడు చాలా సింపుల్గా ఆపరేట్ చేసేస్తున్నాడు. ఎందుకంటే ఇది నొక్కు. ఓకే, అది నొక్కితే అలా ముందుకు వెళ్తుంది అనమాట. చూసారా? అలా మెల్లిమెల్లిగా నొక్కాలన్నమాటగా. ఇప్పుడు అటు పంపిస్తావా? అటు పంపిస్తే అటు నొక్కు. ఇప్పుడు ఆపు. ఇటు పంపించు. ఇటు చూడండి, ఇటు పంపిస్తున్నాడు. ఇటు ఇంకా పంపించు, ఇంకా పంపించు. ఆపై ఆపై. ఓకే, నేను ఎంత దూరం పంపిస్తావు పంపించు. ఇది పైకి పంపిస్తున్నావు నువ్వు. ఓకే, చూడండి చాలా హైట్ పంపించేశాడు మా వాడు. చూపించండి, ఇంకా పంపించరా హైట్. ఇంకా పంపించు, ఇంకా పంపించు, పంపించు. నీకు ఎంత కావాలంటే అది పంపించు. చూడండి చాలా అంటే చాలా చాలా హైట్ పంపించారు మా వాడు. ఓకే, చూస్తున్నారా? సో డ్రోన్ కూడా మనకు చాలా తక్కువగా కనిపిస్తుంది. చాలా హైట్ పంపించేశాడు. చూడండి చాలా అంటే చాలా దూరం పంపించేశాడు మా వాడు. అక్కడ ఉంచేశాడు అన్నమాట డ్రోను. సో మనం దాన్ని తీసుకొచ్చేద్దాం సింపుల్గా. నువ్వే తీసుకొచ్చి మరి ఇంకెందుకు, దీన్ని కిందకి నొక్కిలాగా. ఎస్, కిందకి నొక్కు. సో అలా కిందకి దొరికితే కిందకి వచ్చేస్తుందండి డ్రోన్. చూసారా? సో చాలా సింపుల్గా కిందకి వచ్చేసిందండి. అండ్ వెనక్కి చూసుకుంటారా? ఎస్, ఇది వెనక్కి లాగు, ఇది లాగు, వెనక్కి లాగు. చూడండి చాలా ఫాస్ట్గా మా వాడు తీసుకొచ్చేస్తున్నాడు డ్రోన్ కూడాను. సో చాలా సింపుల్గా తీసుకొచ్చేసాడు డ్రోన్ కూడా. మొత్తం 6 కంట్రోల్లోనే ఉందన్నమాట డ్రోన్ కూడా. ఇంకా తీసుకుంటారా? ఇంకా తీసుకుంటారా? ఎస్, ఆపు ఆపు. ఇప్పుడు కిందకి దించు. కిందకంటే ఇది, కిందకంటే ఒకసారి సైడ్ ఇది. ఓకే, రైట్. ఇది నొక్కేసి పవర్ 1కి ల్యాండింగ్ కొడిసాడండి. ఓకే ఓకే అండి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఆపరేట్ చేయొచ్చండి. మా బొడ్డోడు కూడా ఫస్ట్ టైం వాడి చేత నేను డ్రోన్ ఆపరేట్ చేయించడం. అయినా వీడు బాగానే చేశాడు. మీ పిల్లలు కూడా చేస్తారు. ఎంత వయసు ఉన్నాడు వీడియో చేశాడంటే ఇంకొంచెం పెద్దవాళ్ళు కూడా చేస్తారు. అండ్ పెద్దవాళ్ళు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. ఇది బ్రష్లెస్ మోటార్ డ్రోన్స్తో వస్తుంది కాబట్టి చాలా బాగుంటుందండి. అండ్ ఫ్లయింగ్ టైం మీకు అరౌండ్ 8 to 10 minutes అని చెప్పాడు. బట్ నాకైతే మాత్రం బాగానే వచ్చిందండి, పర్వాలేదు. ఓకే, అండ్ సో ఇలా డ్రోన్ ఆన్ చేయగానే అది లేచి నిలబడుతుందండి. ఆప్టికల్ ఫ్లో లొకేషన్ అంటే మీకు ఏంటంటే జస్ట్ డ్రోన్ ఉంది కదండి. సో దాని ప్లేస్లోకి అది వచ్చేస్తుంది అనమాట. దాని లొకేషన్లోకి అది వచ్చేస్తుందండి. ఆప్టికల్ ఫ్లో లొకేషన్ అండి. ఓకే, ఈ బడ్జెట్లోన ఈ బ్రష్లెస్ మోటార్స్తో ఇంత స్టేబుల్గా ఉన్నదండి. ఆపరేట్ చేయకరా. ఓకే, చాలా బాగుంటుందండి. ఈ బడ్జెట్లో మీకు చాలా అంటే చాలా మంచి డ్రోన్ అండి ఇది. మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి, మీ పిల్లలకి ఇవ్వడానికి. ఓకే, వీడియో క్వాలిటీ అనేది కొంచెం తక్కువ వస్తుందండి. చూడు ఇన్ని ఫీచర్స్ ఇచ్చాడు కాబట్టి వీడియో క్వాలిటీ అనేది తగ్గించాడు. సో తిరుగుతుంది. వీడియో క్వాలిటీ అనేది తగ్గించాడండి. సో అది కొంచెం అటు ఇటుగానే వస్తుంది. వీడియో క్వాలిటీ అయితే నేను అంతగా ఏం చెప్పట్లేదు, బట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మీకు బాగుంటుందండి. ఒక టాయ్ కేటగిరీ కింద వస్తుంది ఈ డ్రోను. టాయ్ కేటగిరీ కింద వస్తుందండి ఈ డ్రోను. చాలా బాగుంటుంది. అలాగే వీడియో క్వాలిటీ చెప్పాను కదా మీకు, జస్ట్ 320pలో వస్తుందన్నమాట. బడ్జెట్లోనే బెస్ట్ ఆప్షన్ అండి మీకు. వీడియో క్వాలిటీ అయితే నేను ప్రిఫర్ చేయను. వీడియో క్వాలిటీ అంతగా రాదు, బట్ డ్యూల్ కెమెరా వస్తుంది. వీడియో క్లిప్పింగ్ అని మీకు నేను రికార్డ్ చేసి మీరు చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేసి. ఓకే, మిగతా అన్ని విధంగా కూడా బడ్జెట్లో ఇది సూపర్ అండి, సూపర్ డ్రోన్ అన్నమాట. చాలాసేపు కూడా అలానే ఉంటుంది. ఓకే, డ్రోన్కి మీరు మొబైల్ కూడా మీరు కనెక్ట్ చేయొచ్చండి. వైఫై FUV అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది అన్నమాట. యాప్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో యాప్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చండి. కనెక్ట్ చేసుకుని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ సో లైట్గా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. పంపిస్తాను. అక్కడ చెట్లు ఉన్నాయి చూడండి, ఆ చెట్లు వీడియో క్వాలిటీ చూడండి ఎలా వస్తుందో. పైన డ్రోన్ అన్నది చూడండి, పైన డ్రోన్ చూడండి, పైన డ్రోన్ చూడండి, కింద చూడండి చెట్లు చూడండి. సో క్వాలిటీ అనేది మీకు ఎలా వస్తుంది అనమాట. అండ్ మనం ఇంకా పంపిస్తాం వీడియో క్వాలిటీ అనేది. సో దీనికి బ్యాటరీ అయిపోతే ఏంటంటే మీకు కొన్ని డ్రోన్స్ అయితే మీకు ఇక్కడ బ్యాటరీ అయిపోతే ఇక్కడ బీప్ సౌండ్ అనేది వస్తుందండి. బట్ ఈ డ్రోన్ అయితే ఛార్జింగ్ అయిపోతే మీకు అక్కడ సేఫ్గా ల్యాండింగ్ అనేది అయిపోతుంది అనమాట. చూసారా? సో నేను రేంజ్ టెస్ట్ చేసి అంటే బ్యాటరీ ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారా? అక్కడ ల్యాండింగ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఈ మ్యాక్స్ వాళ్ళకి వీడియో క్వాలిటీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇగో నా మొబైల్కి నేను కనెక్ట్ చేశానండి. రికార్డింగ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ నెంబర్స్ వస్తాయి అనమాట. సో నెంబర్స్ వస్తే మీకు రికార్డింగ్ అవుతున్నట్టు. మళ్ళీ మీరు అదే నొక్కితే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఫొటోస్ తీయాలంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చండి. అండ్ మీకు ఇక్కడ మెనూ అండి. సో మీరు పామ్ చేయి చూపించినా మీకు ఫోటో తీస్తుందండి. అండ్ ఈ 2 సింబల్స్ ఉన్నాయి కదా, 2 వేలు ఇలా చూపించినా సరే మన ఫోటో అనేది తీస్తుంది. ఓకే, VR మోడ్ ఉందండి. ఓకే,
అండ్ ఫొటోస్ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనం తీసినవి. అండ్ ఇక్కడ కెమెరా అనేది షిఫ్టింగ్ అనమాట, ఫ్రంట్ కెమెరా డౌన్ కెమెరా షిఫ్టింగ్ అనేది అవ్వచ్చు అనమాట. ఓకే, వీడియో క్వాలిటీ చూడండి, నా సిస్టమ్ చూపిస్తున్నాను చూడండి. సో నా ఫ్లై చేసేటప్పుడు నాకు వీడియో క్వాలిటీ సరిగా తీయడం అవ్వలేదు. సో అందుకే ఇప్పుడు స్టోర్లోకి వచ్చి తీస్తున్నాను అనమాట. ఒకసారి నేను బయటికి వెళ్తానండి, బయటికి వెళ్ళి మరి ఈ రికార్డింగ్ నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, షూట్ చేస్తాను కదా, రికార్డింగ్ అప్లోడ్ చేస్తాను. ఇలా స్టోర్ అండి, స్టోర్ తాలూకు బయట అవుట్డోర్లో మీకు ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను కదా, ఇదంతా కూడా మీకు నేను వీడియోలో అప్లోడ్ చేస్తానండి.